ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ దళిత యువకుడు అయిన వీధి సుబ్రహ్మణ్యను హత్య చేసిన తర్వాత అప్పటి వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వం సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడంతో దళిత నాయకులతో కలిసి వీధి సుబ్రహ్మణ్య తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడిని గతంలో కలవగా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది. పిట్ట వరప్రసాద్, ముప్పాల సుబ్బారావు మరియు దళిత నాయకులు పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్య తీసుకోమని ఆర్డర్ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. వీధి సుబ్రహ్మణ్యం కేసు విషయంలో తక్షణమే స్పందించి పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసేందుకు గాను రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దళిత నాయకులంతా హర్షం వ్యక్తం చేసి త్వరలోనే ఎమ్మెల్సీ అనంతబాబును అతని భార్యను అరెస్టు చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలోనే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేయడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అదే తరుణంలో ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దళిత సంఘాలు ఉద్యమాలు చేసి ఆయన అరెస్ట్ చేయించి జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా ఒక్కవంత అయితే 2024 ఎలక్షన్కు ముందు మరి కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం నిమిస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దళిత సంఘాలు ఆయన కలిసి గత వైసీపీ పార్టీలో మాకు ఈ కేసు విషయంలో న్యాయం జరగలేదు, ప్రభుత్వ పోలీస్ అధికారులు కూడా మరి మాకు అన్యాయం చేశారు అని చంద్రబాబు గారికి చెప్పగా మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క కేసుని మళ్ళీ పునర్విచారణ చేసి ఎవరైతే నేరస్తుల్లో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసి ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయిస్తామని ఆ రోజు నారా చంద్రబాబు గారు మాటిస్తే ఇచ్చిందే తరువుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని పునర్విచారణ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ఇంత ఉన్నతమైనటువంటి మరి పురోగతి సాధించడంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పిట్ట వరప్రసాద్ గారు అలాగే లాయర్ ముప్పాల సుబ్బారావు గారికి మేము ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేసుని ఢిల్లీ సుప్రీంకోర్టుకి వేయగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఈ యొక్క కేసు విషయంలో ఇంత తార్కాణం చేస్తున్నారు, ఖచ్చితంగా ఎవరైతే ఉన్నతాధికారులు దీంట్లో తప్పు చేసినట్టు రుజువైంది. ఎందుకనంటే వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను కొట్టి గాయపరిచి చంపేస్తే ఒంటి మీద రక్తం మరకలు లేవని ఇక పోలీసు ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంతేకాదు సీసీ ఫుటేజ్లో మన ఎవరైతే అనంతబాబు గారి భార్య ఉందో ఆ భార్య కూడా లేదని చెప్పి తప్పుడు సీసీ ఫుటేజ్లు సృష్టించి కోర్టుకి సమర్పించినటువంటి జరిగింది. అంటే సెకండ్ ముద్దాయిగా అనంతబాబు భార్య కూడా ఉండడం అనేటువంటి జరిగింది. దీంట్లో ఉండేటువంటి భీమారావు గారు కానీ ఇప్పుడు ఏఎస్పీగా పనిచేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఆకుల మురళీకృష్ణ, అలాగే పి మురళీకృష్ణ, సతీష్ గారు అనేటువంటి మరి ఎస్ఐ గారు కూడా వీరందరూ కూడా తప్పుడు రిపోర్టులు ఇచ్చి చట్టాన్ని తప్పుదో పట్టించేటువంటి పరిస్థితి. అందుకనే ఇది ఢిల్లీలో సుప్రీంకోర్టుకి ఈ యొక్క నివేదికను పంపించి సుప్రీంకోర్టు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని మరి ఆర్డర్ ఇవ్వడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి కూటమి ప్రభుత్వం ఏదైతే తక్షణమే స్పందించి ఈ ఉన్నతాధికారులందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ కేసు ఖచ్చితంగా మీరు మెడకు చుట్టుకుంటుందని చెప్పి అనంతబాబు తన భార్య మరి పరారైపోవడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా వారి ఇరువురిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించాలి. అంతేకాదు ఆ సమయంలో ఎస్పీగా పనిచేసినటువంటి రవీంద్రబాబు గారిని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఆయన కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే పోలీసు ఉన్నతాధికారి అంటే జిల్లా ఎస్పీ సమక్షంలో ఇదంతా కూడా హైడ్రామా నడిచింది కాబట్టి రవీంద్రబాబు గారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఆయన మీద మరి సస్పెండ్ చేయాలి. ఈ ఉన్నతాధికారులు కూడా కటకటాలు వెనక్కి పంపించినట్లయితేనే న్యాయ వ్యవస్థ అనేటువంటి బ్రతుకుంటుంది. ముఖ్యంగా మరి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి వాళ్ళ తమ్ముడికి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాంట్లో కూడా పేపర్లో ఒక అంశం రాశారు, 15,000 రూపాయలు జీతమే వస్తుంది,
ఇంకా మెరుగైనటువంటి ఉద్యోగం ఇవ్వండి. అతని యొక్క భార్య వీధి సుబ్రహ్మణ్యం గారి భార్య ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలని, ఈ యొక్క కేసు విషయంలో చక్కగా మరి దళిత సామాజిక వర్గం వైపున ఉండి మరి దళితులకు న్యాయం చేస్తూ, అలాగే మరి డాక్టర్ సుధాకర్ గారి యొక్క కేసు విషయంలో కూడా వారి అబ్బాయిని డిప్యూటీ తహసీల్దార్గా కూడా నియమించి దళితుల పక్షపాతిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని మేము దళిత సంఘాల తరపున మేము అభినందిస్తూ, ఈ కేసు విషయంలో అనంతబాబుని వాళ్ళ భార్యను కూడా తక్షణం అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలండి. అలాగే నా తోటి కార్యకర్తలకి నాయకులకి నమస్కారాలు. ఈరోజు ఏదైతే ఈ విలేకరుల సమావేశం పెట్టడం, వీధి సుబ్రహ్మణ్యం గారు హత్య కేసు గురించి, కాకినాడలో సంచలనం రేటించిన వీధి సుబ్రహ్మణ్యం గారు హత్య కేసు గురించి అప్పటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ కేసుని నిర్వీర్యం చేసి నీరుగార్చి అసలే దోషులను శిక్షించకుండా చేసిన ప్రభుత్వం అప్పుడుది. గత ప్రభుత్వం ఇప్పుడైతే కఠినంగా దోషులను శిక్షించే రీతిలో ముందుకు వెళ్తున్న మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్సీలు అంటే పెద్దల సభకి మేధావుల్ని, అలాగే సంఘ సంస్కర్తల్ని, అలాగే సేవ చేసే వాళ్ళని పంపించాలి తప్ప ఒక రౌడీల్ని, గూండాలని, అలాగే హత్యలు చేసే వాళ్ళని పంపించడం చాలా దుర్మార్గం. అది వైసీపీ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది కాబట్టి అందుకనే వాళ్ళు ఏదైతే హత్యలు, దుర్మార్గాలు, రేపులు చేసే వాళ్ళని ఆ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి కట్టబడుతున్నారు. అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కేసు ఉందో దళితుల పట్ల ఒక మంచి అవగాహనతో ఆ కేసుని మళ్ళీ రీఓపెనింగ్ చేసి, అలాగే సాక్షులను తారుమారు చేయాలనుకునే పోలీసు అధికారుల మీద అధికారులు అయినటువంటి వి భీమారావు గారు, ఆకుల మురళీకృష్ణ గారు, పి మురళీకృష్ణ రెడ్డి గారు, ఎన్ సతీష్ కుమార్ గారి మీద కూడా వేటేయడం చాలా సంతోషం. మీ దళిత సంఘాలంతా కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎలాగ ముందుకు వెళ్ళాలని, అలాగే దళిత సంఘాలు కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.